హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం టీజీ టెట్ 2025 జనవరి 8వ తారీఖు సీజన్ 1లో జరిగిన పేపర్ యొక్క వివరణను మనం రెండో భాగం తెలుసుకుంటున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. అయితే చూడండి, మొదటగా మూడో ప్రశ్న చూస్తే 5 years ago, sum of the age of Anita and Sunita is 42 years. Anita is elder than Sunita by 4 years. The ratio of the present ages of Anita and Sunita. 5 సంవత్సరాల క్రితం అనిత మరియు సునీతల వయస్సుల మొత్తం 42 సంవత్సరములు. సునీత కంటే అనిత 42 సంవత్సరాలు పెద్దది. అనిత మరియు సునీతల ప్రస్తుత వయస్సు నిష్పత్తి ఎంత? అయితే ఫస్ట్ అనిత మరియు ప్లస్ సునీత వయసు మొత్తం ఎంత? 42 సంవత్సరములు. ఇది ఎప్పుడు? 5 సంవత్సరాల క్రితం. మరి ప్రజెంట్ ఇప్పుడు ఎంత ఉంటుంది అంటే, ఈ సునీత వయస్సుకు 5 సంవత్సరాలు కలపాలి, అనిత వయస్సుకు 5 సంవత్సరాలు కలపాలి. అంటే ఈ 42కు 5 + 5 10 సంవత్సరాలు కలపాలి. 10 సంవత్సరాలు కలిపితే మనకు 52 సంవత్సరములు అవుతుంది. అయితే ప్రజెంట్ వాళ్ళిద్దరి వయసులో తేడా ఎంత ఉన్నది అంటే 4 సంవత్సరములు ఉన్నది. 4 సంవత్సరాలు ఉన్నది కాబట్టి ఈ 4 సంవత్సరములు అంటే అనితకు 2 సంవత్సరాలు, సునీతకు 2 సంవత్సరాలు. మనం ఏం చేయాలంటే చిన్న అమ్మాయిని తీసివేయాలి, పెద్ద అమ్మాయిని కలపాలి. ఎందులో అంటే ఈ 52 సంవత్సరాలు ఇద్దరి సమాన వయస్సు కనుక ఉంటే మనకు ఎంత? 52 సగం చేస్తే 26 వస్తుంది. అదేవిధంగా అనిత కూడా 26 వస్తుంది. 26 + 26 52 అవుతుంది. కానీ ఇద్దరు సమాన వయసులో లేరు. అనిత 2 సంవత్సరాలు పెద్ద ఉన్నది, సునీత 2 సంవత్సరాలు చిన్న ఉన్నది. సో అనిత 2 సంవత్సరాలు పెద్ద ఉంది కాబట్టి దీనికి +2 కలుపుతాము. వీళ్ళు తేడా 4 సంవత్సరాలు కాబట్టి ఈ చిన్న అమ్మాయికి 2 సంవత్సరాలు తీసివేస్తాం. అలా తీసేసినప్పుడు అనిత వయసు 28 సంవత్సరాలు అవుతుంది, సునీత వయసు 24 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు 28:24. దీన్ని మనం కనిష్ట రూపంలో కనుక రాస్తే మనకు 2 టేబుల్లో పోతుంది. 2 14 2 12. అదేవిధంగా 2 7 2 6. ఇక్కడ మనకేమొస్తుందంటే 7:6 నిష్పత్తి వస్తుంది. 7:6 నిష్పత్తి వస్తుంది. ఈ విధంగా మనం ఈ లెక్కను చేయాలన్నమాట. 4 × 12. సో 21 × 3. సో 63 అవుతుంది. అంటే 63 యాపిళ్ళ ధర 1386 రూపాయలు అయినప్పుడు 9 యాపిళ్ళ ధర ఎంత మనం కనుక్కోవాలి. సో 63 యాపిళ్ళ ధర 1386 అయినప్పుడు 9 యాపిళ్ళ ధర ఎంత అంటే 9 × 1386/63. మరొక లెక్క చూద్దాం ఫ్రెండ్స్. 4వ లెక్క. ఇఫ్ కాస్ట్ ఆఫ్ 5 1/4 డజన్ ఆఫ్ యాపిల్ ఈస్ 1386, దెన్ ద కాస్ట్ ఆఫ్ 9 యాపిల్ ఈస్. 5 1/4 డజన్ల ఆపిల్ పండ్ల ధర 1386 రూపాయలు అయితే 9 ఆపిల్ పండ్ల ధర ఎంత? ఇది చాలా సింపుల్ అండ్ డైరెక్ట్ క్వశ్చన్. చూడండి, 5 1/4 డజన్లు. 5 1/4. 5 1/4 అంటే దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే 5 1/4 ఇంటూ డజన్. డజన్ అంటే 12 వేసుకోవాలి. మరి 5 1/4ని ఎలా రాయొచ్చు అంటే 4 × 5 = 20 + 1 21/4 ఇంటూ 12. అంటే 4 1 9 7 63, 9,063. సో 7 1 7 1 7 9 63. మళ్ళీ ఇక్కడ 5 మిగులుతుంది. 7 8 56. సో 198 ఆన్సర్, ఫస్ట్ ఆన్సర్ అనమాట. సో ఈ విధంగా మనం డైరెక్ట్ క్వశ్చన్
డైరెక్ట్ ఆన్సర్ చేయాలి. సో ఇది ఫ్రెండ్స్, వీడియో లెంత్ అవుతుంది కాబట్టి మిగిలిన లెక్కలు మరొక వీడియోలో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.